రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం హైడ్రాన్ తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ నుంచి దాదాపు ప్రభుత్వ భూముల్ని అదే విధంగా నాలాలని కాపాడుకునే విధంగా హైడ్రాన్ని రూపకల్పన చేయడం జరిగింది చెప్పుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ దాదాపు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఒక నిర్మాణం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన అందుకోసం డెవలప్మెంట్ అథారిటీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. 90 పోస్టులను దాని గురించి మంజూరు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 11 జిల్లాల్లో హెచ్ఎండి విస్తరణ కూడా జరగబోతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్, తెలంగాణ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఫ్యూచర్ సిటీని తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ఈ 3 ప్రాంతం కాకుండా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, ఈ ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేకి రానుంది. అదే విధంగా అక్కడ ఎలక్ట్రానిక్ సిటీస్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కావచ్చు, ఫార్మా సిటీ కావచ్చు, ఇవన్నిట్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు దానికి సంబంధించిన ఒక అథారిటీని కూడా తీసుకురావడం జరిగింది. గతంలో 2014లో రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేయడానికి రేరా అనేది రావడం జరిగింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రావడంతో రియల్ ఎస్టేట్ లో ఎవరైతే మోసాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెక్ పెట్టినట్టు అయింది. మరొకసారి 90 మంది పోస్టుల ఉద్యోగులతో ఒక అథారిటీని నియమించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. అదే విధంగా హెచ్ఎండి పరిధి అంటే ఇప్పుడున్న చూసుకున్నట్లయితే దాదాపు 7,800 చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ పరిధిని 11,000 చదరపు కిలోమీటర్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు మనకు తెలుస్తుంది. తీసుకున్నట్లయితే తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మరింత బలోపేతం చేసి టీటీడీ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతి దేవస్థానం ట్రస్ట్ లాగానే లక్ష్మీ నరసింహస్వామి YTDA యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని మరింత బలోపేతం చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది.